డ్రైవర్ కావలను. గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వీటీవీ న్యూస్ గుడివాడ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ నూతన సంవత్సరం విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ ఆలయాల్లో పూజలు. లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన టీడీపీ నేతలు. రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని రఫీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ కొనియాడిన నేతలు. విశ్వాసనామ సంవత్సర సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణ కార్యక్రమం. ఈ తెలుగు నామ సంవత్సరంలో పాడి పంట సుభిక్షంగా పండి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన శ్రీకాంత్. ఉగాది పర్వదినం సందర్భంగా నేడు గుడివాడ పట్టణంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ తెలుగు నామ సంవత్సరంలో దేవుడు ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రావణం పఠించడం జరిగింది. విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా నేడు ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి విఘ్నులు తొలగి నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం శ్రీరాంపురం గుడివాడ. ఈ రోజున ఉగాది అనగా ప్రతి సంవత్సరము కూడా మనకి ఉగాది అనేది సాధారణంగానే కాదు, ఆధ్యాత్మికంగా అలాగే సనాతన ధర్మాన్ని బట్టి ప్రతి సంవత్సరము కూడా మారుతూ వచ్చేదే ఉగాది. కాబట్టి ఈ ఉగాది పురస్కరించుకుని పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం అనే ఒక నామ సంవత్సరం ఉన్నది. ఆ క్రోధినామ సంవత్సరంలో ఆ సంవత్సరం అనేకమైన సుఖాలు కలిగిన, కష్టాలు కలిగిన, బాధలు కలిగినా కూడా ఈ యొక్క సంవత్సరం ప్రారంభంతో పోయిన సంవత్సరంలో ఉన్న పడిన బాధలు అన్నీ కూడా తొలగిపోయి విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, పాడ్యమి, అలాగే భానువారం అంటే ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి ఇది సూర్యుడు అధిపతిగా ఆరోగ్యప్రదాతగా నిలిచే ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉంటారు. కొన్ని చోట్ల
భూకంపనలు కానీ అలాగే ప్రకృతి వైపరీత్యాలు కానీ కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉండాలని మనం కోరుకోవాలి ప్రతి ఒక్కరము కూడా. ఎందుకనగా జరగబోయేదేదో మనకు తెలియదు కాబట్టి భగవంతుని ఈ విశ్వావసనామ సంవత్సరంలో మా జాతకాలు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సుఖాలు కలిగించేటట్టుగా బాధలు లేకుండా చూడమని చెప్పాలి. అలాగే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎటువంటి కల్లోలాలు జరగకుండా ఉండాలని చూడాలి. అలాగే ఎటువంటి యుద్ధ భయాలు కూడా ఉండవు. ఎక్కువగా చెప్పాలి అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో పశువులకి కొంత అరిష్టముగా ఉంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని జరుగుతాయి అక్కడక్కడ చోట్ల. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సుఖంగా శుభంగా కలగాలి అని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర బాలగణపతి స్వామివారి దేవస్థానం అంతా కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు అలాగే వస్తున్న భక్తులందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ ఉంటారు స్వామివారిని. అలాగే ఈ విశ్వావసనామ సంవత్సరం మీ అందరికీ కూడా చక్కగా సిరి సంపదలని ఐరారోగ్యాలని కలిగజేయాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి. పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహమ్మద్ రఫీ మరియు ఆయన కుటుంబ సభ్యులు రంజాన్ తోఫా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ నేతలు కొనియాడారు. స్థానిక ముబారక్ సెంటర్ నందు లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా టీడీపీ నేతల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, పిన్నమనేని బాబ్జీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు పార్టీ తరఫున తాము సహాయ సహకారాలు తప్పకుండా అందజేస్తామని తెలిపారు. ఈ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మహమ్మద్ అలియా బేగ్, కరీముల్లా, అబ్దుల్ మహాన్, జబీన్ మరియు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ముందుగా గుడివాడ ముస్లిం ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు గుడివాడ ముబారక్ సెంటర్లో స్థానిక ముబారక్ సెంటర్లో రంజాన్ తోఫా కార్యక్రమానికి విచ్చేసిన బాబ్జీ గారికి, పిన్ననేని బాబ్జీ గారికి, యలవతి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జగన్ బాబాయ్ గారికి, అదేవిధంగా జోన్స్ గారికి, అదేవిధంగా మా టౌన్ జానీ గారికి వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ 3 వార్డులకు సంబంధించి ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా పండగ శుభ్రంగా చేసుకోవాలనే ఉద్దేశంతో లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 200 మందికి తోఫాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం మా స్నేహితులు లిమ్రా చారిటబుల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చూసిన అందరికీ సెలవు తీసుకుంటాం. ఈ రోజున లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రఫీ, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి మిత్రులు, తోడ్పాటి అందరూ కూడా కలిసి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఈ అవసరం ఉందో వారందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 6-7 సంవత్సరాలుగా ఈ రంజాన్ తోఫానే కాకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక మెడికల్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని చూపించడంలో కానీ, హెల్త్ క్యాంప్స్ ఒకటి 2 నిర్వహించినట్టున్నారు. హెల్త్ క్యాంప్స్ కానీ, అలాగే రంజాన్ సమయంలో ముఖ్యంగా మన మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా ఎవరి దగ్గర అయితే మన దగ్గర 10 పైసలు ఉన్నాయంటే అందులో ఈ అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి కనీసం 2 పైసలైనా మనం దానం చేయాలి, వారిని ఆదుకోవాలి. అదే మన యొక్క గొప్పతనం, మనం చేసేటువంటి సేవ అవుతుంది. తప్పనిసరిగా ఆ విధంగా 6-7 సంవత్సరాలుగా కేవలం ఈ కుటుంబం మరి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం అన్ని రకాలుగాను పరిపుష్టిగా ఉండి, ఆర్థిక సంపత్తి ఉండి,
రంజాన్ తోఫాలు కానీ, క్రిస్మస్ కానుకలు కానీ, సంక్రాంతి కానుకలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనలో పూర్తిగా నిధులన్నీ కూడా కడిగేసి తుడిచేసి పూర్తిగా సున్నా చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ కూడా చాలా కష్టతరంగా మారినప్పటికీ కూడా వేరే విధంగా మిమ్మల్ని ఆదుకోవడం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుంటుంది. కానీ మరి ఇటువంటి ఈ తోఫా కార్యక్రమం మనకి ఆన్వాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున లిమ్రా చారిటబుల్ తరఫున ఈ రఫీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆన్వాయితీని పోనీయకుండా ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ పంచడం చాలా గొప్ప విశేషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందులో అన్ని రకాల వస్తువులు దాదాపుగా మరి 10 రకాల వస్తువులు, బియ్యం కానీ, సేమియా కానీ, నెయ్యి కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, ఖర్జూరాలు, ఉల్లిపాయలు, ఇలా 10 రకాల వస్తువులు రేపు పండగ ఎవరు కూడా అసంపూర్తిగా ఉండి పండగని మన దగ్గర ఏమి లేదన్న విషయం మర్చిపోయి ఆనందోత్సాహాలకు జరుపుకోవాలంటే తలంపే తప్ప వేరే విధంగా ఏది కాదు. సో అటువంటి దాన్ని తీర్చడం కోసం, అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా చాలా సంతోషదాయకం. తప్పనిసరిగా లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మీ అందరి యొక్క మన్ననలు ఎప్పుడు కూడా పొందే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఆ లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ కి మన శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారి యొక్క సహాయ సహకారాలు, అలాగే పైన ఉన్నటువంటి పెద్దలందరూ సహాయ సహకారాలు వారికి అందజేసి తద్వారా వారి ద్వారా మీకు సేవా భాగ్యాన్ని కలిగించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అతి పవిత్రమైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైనటువంటి దినాలు. ఈ పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కరు కూడా నిష్టగా ఉపవాస దీక్షలతో పాటు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకి, అవసరాల్లో ఉన్న వారికి అందజేయడం అనేది ఇస్లాంలో, ఖురాన్లో అల్లాహ్ చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి పరమార్థం. దాన్ని పాటిస్తూ ఈ లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ తరఫున రఫీ, అట్లాగే వారి కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కలిపి గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చాలా సంతోషం, చాలా అభినందనీయం. తప్పనిసరిగా ఈ పవిత్ర మాసంలో మనం ఏం చేసామో, లేదా మనం ఏం ముందుకున్నాం, ఎంతో మందికి సహాయం చేసాం, ఎంతవరకు చేయగలిగాం అనేది ముఖ్యమైనటువంటి ఇస్లాంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, తప్పనిసరిగా అల్లాహ్ యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షల అనంతరం రేపు రాబోయే రంజాన్ రోజున అందరూ కూడా బ్రహ్మాండంగా పండుగని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే ఇచ్చేసినటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పేదలు ఈ సాయాన్ని తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేవారు. తర్వాత సంవత్సరాల్లో అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇదంతా కూడా రద్దు చేయడం, మళ్ళీ కూడా మన ప్రభుత్వం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తారు ఈ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం ఆశిద్దాం. అట్లాగే అంతవరకు కూడా ఎవరైతే మనకి మన శ్రేయోభిలాషులు ఇటువంటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రఫీ గారు, వారి కుటుంబ సభ్యులు, ఈ ఫౌండేషన్ తరఫున, అట్లాగే ఇంకా మీకు రంజాన్ ముందు ఎవరు కూడా పండగ చక్కగా జరుపుకోవాలని చెప్పి ఉద్దేశించి ఆయనకు తోచినటువంటి సాయం అయినా ఈ వాడకట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని అనుకోవడం, ఈ రోజున ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సాయాన్ని ఈ 10 రకాల వస్తువులు మీ అందరికి కూడా సాయం చేయటం, పండగ చక్కగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం. చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఫౌండేషన్ తరఫున చేసిన కార్యక్రమాలు అన్ని కూడా చక్కగా సాగాలని, ముందు కూడా ఇటువంటి వారు చక్కగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా వారికి, వారి కుటుంబాలకి ఆశిస్తూ వారందరూ కూడా
సంతోషంగా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ బాబ్జీ గారు అండ్ ఎలవతి శ్రీనివాస్ గారు, జగన్ బాబాయ్ గారు, మౌలాలి షేక్ మౌలాలి గారు, దిండ్యాల రాంబాబు గారు, జానీ షరీఫ్ గారు, మున్వర్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో zakat in our Islam, zakat is the third important pillar of Islam. We have 5 important pillars in our Islam. Every Muslim has to follow. First one is Shahada, like 5 kalmas, Sharwar and daily, and 5 prayers. Second one, and third one is Almas, that means zakat. మనకున్న వెల్త్ లో నుంచి మనం 1,20,000 చొప్పున ఎంతైనా జకాత్ ఇవ్వచ్చు. ఎలిజిబుల్ పీపుల్ కి జకాత్ ఇచ్చినప్పుడు ఖురాన్ అండ్ ఇస్లాం మనకి ప్రామిస్ చేసింది ఏంటంటే మనకి ఇంకా బ్లెస్సింగ్స్ అండ్ మంచి ఫ్యూచర్, మంచి ఫ్రూట్స్ అనేవి ఉంటాయి, మన సంపద ఏం తరిగిపోదు. సో మనకి ఉన్న దాంట్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత ఈ మంత్ లో జకాత్ ఇవ్వడం అనేది 30 days ఎవ్రీ వన్ అందరూ చేయాల్సిందే. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ రంజాన్. అంటే పండగ జరుపుకోవడం, వండుకోవడం ఇది ఒక చాలా చిన్న విషయం. బట్ 30 days కూడా నిష్టగా దాన ధర్మాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అందరూ కూడా జరుపుకుంటాం. నేను ఇలా గుడివాడలో మా వార్డులో చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి మా చేతుల మీదుగా మేము చూసిన పీపుల్ కి ఇలా హెల్ప్ చేయడం అనేది మాకు వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. అండ్ ఇదంతా గ్యాదర్ చేయడానికి, ఇవన్నీ రెడీ చేయడానికి 5-6 days నుంచి నైట్ అండ్ డే అంతా కూడా రెడీ చేస్తున్నారు. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్. సో ప్రతిసారి ఎప్పుడు పిలిచినా మాకు ఆన్సర్ చేస్తూ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ బిలవ్డ్ చైర్మన్, అవర్ బిలవ్డ్ ఎమ్మెల్యే సార్ వెనిగల రాము గారు అండ్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సార్. సో మా అందరి తరఫున అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి తరఫున కూడా అందరికీ హ్యాపీ రంజాన్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, డిగ్నిటరీ టాప్ ది దయాస్. వీఆర్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇస్లాం అంటే మీనింగ్ సర్వింగ్ ద పీపుల్. లైక్ తెలుగులో మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. పూర్ పీపుల్, నీడీ పీపుల్ కి ఆకలి తీర్చడం అండ్ షెల్టర్, క్లాత్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం ఇస్లాం యొక్క ముఖ్య. అండ్ ముస్లిం, కమింగ్ టు ద ముస్లిం అంటే గాడ్ ఏదైతే మనకి ఇస్తారో దాన్ని యాక్సెప్ట్ చేసి గాడ్ కి సరెండర్ అవ్వడం. సో ఇలాంటి అవకాశం మాకు దొరకడం అండ్ ఇంతమంది నీడీ 200 పీపుల్ కి లిమ్రాట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా చేతుల మీదుగా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తో ఇదంతా చేయడం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో ఇదంతా చేయడం చాలా పెద్ద అవకాశం. తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పంచాంగ శ్రవణ కార్యక్రమం మరియు పూజా కార్యక్రమాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు వారి విశ్వాసనామ సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా కోరారు. ఈ సంవత్సరం పాడి పంటలు సుభిక్షంగా పండటంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్నా అధ్యక్షులు ఉమ్మజ్జి శ్రీనివాసరావు, కార్యదర్శి సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు పంచాంగ శ్రవణం పంతులు గారి ఆధ్వర్యంలో ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఏదైతే కొత్త విశ్వవసు నామైనటువంటి ఉగాదిన ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం అంతా కూడా సంతోషించదగ్గ విషయం. అలాగే మన రాష్ట్రం కూడా అందరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి, అన్ని రంగాల్లో కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి మన రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది మనంత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని, పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ కార్యాలయం తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన కార్యాలయం నందు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో
ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం జరిగింది. అట్లాగే పుర ప్రజలకు, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అట్లాగే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందరికీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దిగ్విజయంగా 2025లో విజయం సాధించాము. అట్లాగే పార్టీ కూడా గత జరగబోవు 4-5 సంవత్సరాల్లో. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మా జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మరి ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, పాడి పంటలన్నీ చక్కగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ ఉగాది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే శాసనసభ్యులు వెనుగండ రాము గారు, మా ఇన్ఛార్జి శ్రీకాంత్ గారి తరఫున అందరికీ కూడా, గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ఉగాది దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా. శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జనసేన పార్టీ కార్యాలయం భాస్కర్ టాక్స్ వెనక సందులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఈ ఉగాది సందర్భంగా ఉగాది ప్రవచనం అన్నీ కూడా సంతృప్తిగా జరిపించబడింది. మన బోరగడ్డ శ్రీకాంత్ గారు అధ్యక్షతన చక్కగా కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరిపించినాము. అలాగే రాష్ట్రంలో మన పార్టీ దిగ్విజయ పథకాన్ని ఎగరేయాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో మన పార్టీ అభివృద్ధి మార్గంలో ఉండి ప్రజలందరికీ కూడా తోడ్పాటు కారకులై అన్ని విధాలు కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మన బోరగడ్డ వేదవాసి గారి యొక్క శ్రీకాంత్ గారి యొక్క నడవడికలో అందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని, మన గుడివాడ పట్టణం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వార్తల్లోకి స్వాగతం. తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొనగళ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వేసవి కాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొనగళ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన భార్య కొనగళ్ల వెంకటేశ్వరమ్మ జ్ఞాపకార్థం ఉగాది పర్వదినం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంటరీ బీజేపీ కన్వీనర్ సూర్య గాంధీ ప్రారంభించారు. ఆర్యవేశ కళ్యాణ మండపం అధ్యక్షులు పోకూరి మోహన్ రావు, బి తిరుపతయ్య స్వామి, రామ్మోహన్ రావు, చక్క ఉమాశంకర్, చంద్రశేఖర్, బొన కుటుంబరావు పలువురు పాల్గొన్నారు. ఉచిత మజ్జిగ కార్యక్రమం ఆరోగ్య కళ్యాణ మండలంలో కళ్యాణ వెంకటేశ్వర గుండందు ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మజ్జిగ కార్యక్రమం పెట్టాము. 10 సంవత్సరాల నాడు కంపెనీ అందరూ మీటింగ్ చేసుకుని వచ్చే యాసంగాలం వచ్చే భక్తులకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి కింద మేట వేద్దాం కాళ్ళు కాలకుండా అని చెప్పి అది మేట వేసాము. తర్వాత అందరూ కూడా మజ్జిగ పెడితే బాగుంటుంది, నీళ్ళు పెడితే బాగుంటుంది అంటే మజ్జిగ పెడితే బాగుంటుంది చెప్పి అంటే అధ్యక్షుడు పోకుని మోహన్ రావు కూడా ఏకగ్రంగా ఆమోదించి ఆ 10 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా నేనే పెడుతున్నాను. తర్వాత దాతలు పెడతారు, అది కమిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. యాసంగాలం అంటే ఇదివరకు 3 నెలలు 4 నెలలు వచ్చేది, ఇప్పుడు 7 నెలలు 8 నెలలు వస్తుంది యాసంగాలం. 7 నెలలు వచ్చి 8 నెలలు వచ్చినా కూడా ప్రతి శనివారం వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా దాతల ద్వారా కానీ లేకపోతే కమిటీ నెంబర్ ద్వారా కానీ మజ్జిగ పంపిణీ మటుకు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ నాకు అవకాశం పోకుని మోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అడగగానే మరి వచ్చిన సూర్య గాంధీ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే తిరుపతి గారికి మరి తమ్ముడు నాగేశ్వర గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి సూర్య గాంధీ గారు అంటే గుడివాడలో బీజేపీ 30 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉంటూ గుడిలో మన ఆర్యవేశ బిడ్డ ఒక ప్రాథమిక సంపాదించుకున్నారు. అంతకుముందు అమరావతి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు, ఇప్పుడు పార్లమెంటరీ కన్వీనర్గా ఉన్నారు. అంటే ఢిల్లీ లెవెల్లో వెళ్ళారు మా గాంధీ గారు. మరి మాకు వయసులందరూ కూడా మాకు గర్వకారణంగా ఉంది, ఇలాంటి ఆయన పార్లమెంట్ కన్వీనర్ దాకా వెళ్ళారని చెప్పి గర్వంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇవాళ మరి పెట్టుకుంటున్నామంటే మా ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసిన అందరూ తెలిసిన విషయమే. బ్లడ్ డొనేషను, ఐ డొనేషను, వృద్ధులాశ్రమంలో చలివేంద్రాలు కూడా పెట్టాము. ఈ రోజున మరి వెంకటేశ్వర గుడిలో మజ్జిగ పెడదామని చెప్పి ఈరోజు ప్రారంభించాము. దానికి అంగీకరించారు మోహన్ రావు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా మజ్జిగ తీసుకోవాలని కోరుతున్నాం. గాంధీ గారు మాట్లాడడం. శ్రీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. ఎవరు ఏం చెప్పినా ఈ సంవత్సరం కులం, మతం, ప్రాంతం, బంధం అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈరోజు ఈనాటి కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పుర ప్రముఖులు, సమాజ సేవకు నేనున్నాను అని ఎన్నో సంవత్సరాలుగా తన వయసును సైతం పక్కన పెట్టి ఏ కార్యక్రమమైనా ముందుకు వచ్చే మన కొనకళ్ళ సీతయ్య గారు, వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక కార్యక్రమాల ద్వారా తన దాతృత్వాన్ని చాటుకుంటూ రక్తదానాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏ టైంలో అయినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికైనా ఫోన్ చేసి రక్తం ఇప్పించి మరి దాతలను మరి ఆరోగ్యపరంగా కాపాడుతున్నటువంటి కొనకళ్ళ సీతయ్యకి అమ్మవారు అయ్యవారు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మరి మరిన్ని సేవలు కూడా వారి చేత మనకు సమాజానికి చేయించవలసిందిగా కోరుకుంటూ వారి ఆధ్వర్యంలో కొనకళ్ళ సీతయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సీతయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగుతూ తమ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న సమాజానికి ఒక మంచి మజ్జిగ, చల్లటి మజ్జిగ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఒక మెసేజ్ లాగా ఇస్తూ అందరికీ భక్తులకు మజ్జిగ పంపిణీ చేసినటువంటి సీతయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి కళ్యాణ మందిరం అధ్యక్షులు పోకు మోహన్ రావు గారు కానీ, స్వామి రామ్మోహన్ రావు గారు కానీ, పెద్దలు గౌరవనీయులు బొగ్గరు తిరుపతి గారు అందరూ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు కొనగల్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీతయ్య గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర దేవస్థానం, కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా సీతయ్య గారి గురించి చెప్పాలంటే మనం ఇంకా ఆయన కొద్దిగా ఈ మధ్య ఆరోగ్యం సరిలేనందువల్ల యాక్టివ్గా లేదు, కానీ ప్రతి నెలకు 10-15 ప్రోగ్రాంలు ఏదో ఆయన చేయటం కానీ చేయించటం కానీ ఉండేది. అది మంచి కార్యక్రమాలు ఎన్నుకుంటాడు. కొంతమంది కార్యక్రమం చేసినా కొన్ని కార్యక్రమాలు అదొక రకంగా ఉంటాయి. ఈయన కమర్షియల్గా కాకుండా మెయిన్గా మద్యం పంపిణీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మంచి కార్యక్రమం, అలాగనే ఐబాళ్ళు సేకరించడం, ఇలాంటి కార్యక్రమం చేయటం అంటే చాలా కష్టం. ఆయన ఆ వయసులో దాదాపు 70 దాటిన సంవత్సరాలు అయినా కూడా ఇలా కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఆయన ప్రత్యేకంగా అభినందించాలి. ఈ మధ్యగా అంటే ఇప్పుడు అప్పుడే ఎండాకాలం వచ్చేసింది.
ఈ ఎవరా నేను అనే టైంలో మంచి టైంలో ఆయన ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అది ఫస్ట్ కార్యక్రమం కింద మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి పోకూరు మోహన్ రావు ఆధ్వర్యంలో నడిచే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి ఈ వాళ్ళ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా గాంధీ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కూడా ఏ కార్యక్రమం జరుగుతున్నా బీజేపీలో నేనున్నాను అని వాలి ఆయన వరకు ఎవరిని లెక్క చేయకుండా ఉన్నంత వరకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే గాంధీ మనలో ఒకటి. ఆయనకు కూడా ఫ్యూచర్లో ఉన్నతమైన పదవి వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శ్రీ కళ్యాణ దేవస్థానం మంచి పంపిణీ జరుగుతుంది. గుడివాడ కొనగల సీత గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగల సీత గారు వాళ్ళ భార్య కోడేశ్వరమ్మ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఆయన నేత్రదానం కానీ వస్త్రదానం కానీ వాళ్ళ నాన్నగారు అమ్మగారు పుట్టినరోజు కానీ ఐ డొనేషన్ కానీ అంచెలంచెలుగాను పెరుగుతూను మంచి ఉచ్చి తీసుకెళ్తున్నాడు. ఇంకా ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. తర్వాత బీజేపీ గాంధీ గారు ఉన్నారంటే ఆయన ఉన్నత పదవికి ముందుకు పైకెళ్ళాలని ఆశిస్తూ తిరుపతి గారికి, గాంధీ గారికి, తాన రామారావు గారికి, నాగేశ్వర గారికి, సీత గారికి అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆర్వైస్ కళ్యాణ మండపం ఆధ్వర్యంలో మరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీ గొనగళ్ళ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన కొనగళ్ళ సీతయ్య గారు మరి ఈరోజు ఈ దేవస్థానానికి మరి డొనేట్ చేశారు. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని నేను కోరుకున్నాను. మరి వారి సేవలు ఎనలేనివి. మరి బ్లడ్ డొనేషన్ ఏంటి, ఐబాల్ కనెక్షన్ చేసుకోవడం ఏంటి, ఇంకా అనేకమైన నూతన విధానాల్లో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే మరి ఈరోజు ముఖ్య అతిథిగా మరి సూర్య గాంధీ గారు మరి అంచెలంచెలుగా పదవులు అలంకరిస్తా మరి బందర పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించిన శుభ సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ముఖ్యంగా మరి మన పెద్దలు మరి పోకూరు మోహన్ రావు వారి కమిటీకి, తిరుపతి గారు మరి వారి చైర్మన్ అయిన కొనగల సీతయ్య అందరికీ కూడా శుభాభినందనలు. గుడివాడ పట్టణం కాకర్ల వీధిలోని శ్రీ రామాలయం దేవస్థానం పూనూరు నిర్మాణాన్ని పురస్కరించుకొని మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత గణపతి లక్ష్మణ్ రావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలను సమర్పించారు. ఈ సందర్భంగా విగ్రహమూర్తులను మేళతాళాలు ఊరేగింపుతో దేవాలయం వద్దకు తీసుకువచ్చిన గణపతి లక్ష్మణరావు కుమారుడు శివ మరియు భక్తులు దేవస్థాన వేద పండితుడు శర్మకు అందజేస్తారు. ఈ సందర్భంగా విగ్రహదాత గణపతి శివ మీడియాతో మాట్లాడుతూ కాకర్లది రామాలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. త్వరలో దేవస్థాన పునర్నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవతామూర్తులు విగ్రహాలను భక్తులు సహకారంతో అందజేసినట్లుగా తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి దృష్ట్యా స్థానిక భక్తులందరూ సమావేశమై కమిటీ ఏర్పాటు చేసుకుని వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని భక్తుడు గణపతి శివ పేర్కొన్నారు. కాకర్ల వీధి రామాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక భక్త బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆకుల మణికంఠ, తోట నాగేశ్వర, దేవ రమేష్, ఆకుల వసంత్, పాపిశెట్టి ప్రసాద్, రామాలయం భక్త బృందం సభ్యులు, స్వర్గీయ గణపతి లక్ష్మణరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ ప్రజలందరికీ విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న బోసుబొమ్మ వద్ద భక్తులందరి సహకారంతో కోదండ రామాలయం నిర్మించడం జరిగింది. అది ఈ రోజుకి శిథిలం అవడం వలన దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని తలంచిరి. కావున ఈరోజు ఉగాది సందర్భంగా గణపతి శివకుమార్ వారి కుటుంబ సభ్యులు భక్తులందరి సహకారంతో కొత్త విగ్రహాలు తీసుకురావడం జరిగినది. పునఃప్రతిష్ఠ మంచి రోజు చూసుకుని గుడివాడ పట్టణ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. గుడివాడ కాకర్ల వీధిలో వేంచేస్తున్న రామాలయం 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలది. ఈ రామాలయం విగ్రహాలు మార్చి సుమారు 30 సంవత్సరాలు అయింది. విగ్రహాలు శిథిలావస్థకు చేరింది. కిందటి సంవత్సరం కూడా కళ్యాణం అలాంటి విగ్రహాలతో చేశారు. గుడి కూడా స్లాబ్లోంచి వాటర్ కారుతుంది, నీరు గోడలోంచి నీరు వస్తుందన్నారు. 2 నెలల కింద నేను పునర్నిర్మాణం చేస్తాను ముందుకు వచ్చాను, కానీ నాకు సరైన సహకారం అందలేదు. గత 10 సంవత్సరాల నుంచి గుడివాడకి ఈ కాకర్ల వీధి రామాలయంకి కమిటీ లేదు. ఈ కమిటీ లేని కారణంగా ఎప్పుడైతే శ్రీరామనవమి సందర్భంగా విరాళాలు వసూలు చేయడానికి రోజువారీ జీతం 800 చొప్పున వసూలు చేసి 800 జీతం తీసుకుని రోజువారీ
జీతం తీసుకొని చందాలు వసూలు చేస్తున్నారు. ఆ దేవుని వారి సొమ్ముతోనే సాయంత్రం మళ్ళీ మందు పార్టీలు. మేము కోరేది ఒకటే, భక్తిపూర్వకంగా వచ్చి ఎవరైనా చేయాలి. చందాలు జీతం తీసుకొని రోజువారీ జీతాలు తీసుకొని విరాళాలు వసూలు చేయడం, ఆ డబ్బులతో సాయంత్రం అయ్యేసరికి మందు పార్టీలు చేసుకోవడానికి ఇది రాజకీయ పార్టీ వేదిక కాదు, రాజకీయ పార్టీ సమావేశం కాదు. ఇది దేవుని కార్యక్రమం, భక్తితో చేయండి, అందరూ సహకరిస్తారు. ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం శ్రీరామనవమి ఉంది, ఇప్పుడు వరకు కమిటీ లేదు. శ్రీరామనవమి చేస్తారా లేదా కమిటీ లేదు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ గుడి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ రండి, సమావేశం పెట్టుకుందాం, కమిటీ వేసుకుందాం, ఎవరికి ఇబ్బంది లేకుండా కమిటీ చేద్దాం. అందరి తరపున శ్రీరామనవమి కళ్యాణం చేద్దాం. చేస్తామండి. ఇప్పుడు ఇది దేవుడి కార్యక్రమం అండి, తలా చేస్తే ముందుకెళ్ళుద్ది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి కార్యక్రమం చేద్దాం. దేవుడి కార్యక్రమం అందరూ ఆహ్వానితులే దేవుని కార్యక్రమానికి. జై శ్రీరామ్. కులాన్వయరత్న దీపం ఆజానుబాహు అరవిందాక్షం రామ్ నిశాచరనాశకరం తం నమామి హరిఓం సీతారామలక్ష్మణ ఆంజనేయ సోదాభ్య నమః. గుడివాడ పట్టణ ప్రజలందరికీ విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న బోసుబొమ్మ వద్ద భక్తులందరి సహకారంతో కోదండ రామాలయం నిర్మించడం జరిగింది. అది ఈ రోజుకి శిథిలం అవడం వలన దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని తలంచిరి. కావున ఈరోజు ఉగాది సందర్భంగా గణపతి శివకుమార్ వారి కుటుంబ సభ్యులు భక్తులందరి సహకారంతో కొత్త విగ్రహాలు తీసుకురావడం జరిగినది. పునఃప్రతిష్ఠ మంచి రోజు చూసుకుని గుడివాడ పట్నం బంటుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్ లో కుటుంబ సభ్యులు కొత్త వీరాజు, కంచార్ల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం మణికంఠ క్యాటరింగ్ నాగరాజు ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని 2 టౌన్ సే చిన్ని నాగప్రసాద్ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసార్లకు ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేసవి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సే నాగప్రసాద్ సూచించారు. నిత్యం రద్దీగా ఉండే బంటిపిల్లి రోడ్లో చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెద్ది కిషోర్, రిటైల్ కిరణ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త వీరయ్య, ప్రముఖ వ్యాపారవేత్త కొత్త కుమారస్వామి, స్థానిక వ్యాపారులు చిన్నపెంటయ్య, పెద్దపెంటయ్య, ఏచూరి ఫణికుమార్, మొగసాల ప్రకాష్, వడ్డాది రాము, పప్పు యాదవ్ మరియు క్యాటరింగ్ నాగరాజ్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యంగా గుడివాడ ప్రజానీకం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాతలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేసవకాలం అంతా కూడా నిరంతరం దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీన్ని మంచిగా మొత్తం అంటే మా ఎస్ఐ గారు మజ్జిగ అంటున్నారు, వాటర్ పోసినా కానీ దీన్ని కంటిన్యూస్గా మధ్యలో ఆపకుండా ఏదో ఈరోజు పెట్టాము ఏదో మనం ప్రెస్కి ఇచ్చాం అనకుండా దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. వేసవకాలం అంతా ఈరోజు ఎండలు కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉంటాయి అంటున్నారు. కాబట్టి అందరూ కూడా దీని వాటర్ చాలా ముఖ్యం కాబట్టి దీన్ని నిరంతరం కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఇంకా ఇలాంటి చలివేంద్రాలు ఇంకా చాలా ఇక గుడివాడలో ఏర్పాటు చేస్తారని, అలాగే పోలీస్ తరఫున కూడా మేము కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము. ప్రజలకు ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అనండి ఆల్. మా అన్నయ్య నారాజ్ అన్నయ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రం కార్యక్రమానికి గుడివాడ సర్కిల్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గుడివాడ ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరపు ఉగాది శుభాకాంక్షలు మీడియా ప్రపంచంగా తెలియపరుచుకుంటున్నాం సార్. ఈ గుడివాడ పట్టణంలో ఇలాంటి చలివేంద్ర కార్యక్రమాలని ఇంకా ఎన్నో ఏర్పాటు చేస్తారని, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి నాగరాజు, కాపునాడు కిషోర్ అధ్యక్షతన, అలాగే మా వెంకట్, ఫణి, ఇతర వ్యాపారస్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కనీసం వారంలో 2 రోజుల పాటైనా మజ్జిగ, దాని పేరు చల్ల అంటారండి మన పూర్వీకులు. చల్ల అంటే చల్లని వాతావరణాన్ని ప్రసాదించే వరంగా భావించి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని వారంలో 2 రోజుల పాటైనా గుడివాడ ప్రజలందరికీ అందించి
వారి సహాయ సహకారాలు ఈ కమిటీ వారికి అందిస్తారని మనస్ఫూర్తిగా మీడియా ప్రముఖంగా తెలియపరుచుకుంటూ పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అట్లాగే మా సిఐ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ నూతన సంవత్సరం విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ ఆలయాల్లో పూజలు. లిమ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన టీడీపీ నేతలు. రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని రఫీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటూ కొనియాడిన నేతలు. విశ్వాసనామ సంవత్సర సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణ కార్యక్రమం. ఈ తెలుగు నామ సంవత్సరంలో పాడి పంట సుభిక్షంగా పండి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన శ్రీకాంత్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.